ఏరా అలా ఉన్నావు? మా నాన్న బాగా కొట్టిండురా. నువ్వేం చేసావురా? సముద్రంలో ఉప్పును చెక్ చేసి ఉప్పు ఎక్కువ తక్కువ నేను చెప్పాలంటారా? ఎలా తెలుస్తుందిరా? సముద్రంలో నీళ్లు ఉప్పగే ఉంటాయి. నాన్న వచ్చి నీళ్లు టేస్ట్ చేసి ఉప్పు తగ్గిందా నాకు చెప్పాలా లేదా, ఉప్పు కలపాలనా లేదా అని కొట్టిండురా. ఇదేంట్రో. అవును, మొన్న మీ బాబాయ్కి పెళ్ళయిందంట కదా? అవునరా. మరి మీ బాబాయ్ పిన్ని ఇద్దరు ఊరి పోయిందా? లేదురా, మా బాబాయ్ ఒకటే పోయిండు. ఏంట్రా? హనీమూన్ కి టికెట్లు ఒక్కటే దొరికిందంటారా, అందుకే మా బాబాయ్ ఒకటే పోయిండు. ఇదేందిరా, ఇద్దరు కలిసిపోవాలి గాని ఒక టికెట్ దొరికిందని ఒకరే పోతారా? ఏంట్రా బాబు. అవునరా, నేను ఎవరో స్కూల్ నుంచి వస్తుంటే నా కిడ్నాప్ చేసిందని తెలిసింది. మరి ఎలా తప్పించుకొని వచ్చావు? టైం బాగుండి ఉపాయంతో బయటపడ్డాను. కిడ్నాపర్స్ మా నాన్న పిలుస్తున్నారు రమ్మంటే నేను బయటకు వచ్చాను. నన్ను కిడ్నాప్ చేసి మా నాన్నకి ఫోన్ చేయమన్నారు. చేసావా? మా నాన్నకి ఫోన్ లేదని చెప్పాను. తెలిసిన వాళ్ళ ఎవరన్నా నెంబరు అడిగి వాళ్ళకి చెప్పి మీ నాన్న పిలిపించి చెప్పమన్నారు. ఫోన్ చుట్టుపక్కల లేదని చెప్పావేమో కదా? అవునరా. లెటర్ రాసిస్తే ఎవరితోనూ పంపిస్తే మీ నాన్న చదివి కనుక్కుంటాడని చెప్పారు. మా నాన్నకు చదువు కూడా రాదని చెప్పాను. అదేంట్రా, మీ నాన్న డాక్టర్ కదా, వాళ్ళ నుంచి బయటపడేందుకు అలా చెప్పాను. తర్వాత కాసేపటికి కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించాను. వాళ్ళు భయపడి మా నాన్న దగ్గరికి తీసుకెళ్లారు. మా నాన్న నన్ను చూసి ఏమి ఎరగనట్టు ఏమైంది అబ్బాయికి అని అడిగిండు. వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పారు. మీ టైం బాగుండి మీ నాన్న దగ్గరికి తీసుకుపోయినారా? మరి మీ నాన్న ఏమని చెప్పిండు వాళ్ళకి? బ్రెయిన్ లో నరాలు చిట్లిపోయాయి, షాక్ గురయ్యి ఎండబడ తగిలి కోమాలో పోయిందని చెప్పిండు. ఆపరేషన్ చెయ్యాలి, 10 లక్షలు అవుతుందని చెప్పిండు. కిడ్నాపర్లు ఏమనుకున్నారు, మా నాన్న ₹1,00,00,000 అడగమన్నారు. ఇప్పుడు 10 లక్షలైనా ఏముందిలే, 1,10 లక్షలు వసూలు చేయొచ్చు మా నాన్నతో అనుకున్నారు. మీ నాన్న వాళ్ళకి తెలియకుండా పోలీసులను పిలిపించింటాడు. జరిగిన విషయము పోలీసులకు ఫోన్ చేసి పిలిపించిండురా. వాళ్ళు మఫ్టీలో వచ్చారు. వాళ్ళకి 10 లక్షలు ముందు ఫోన్ పేకి కట్టినారంటే నేను ఆపరేషన్ చేస్తానని చెప్పిండు. వాళ్ళు 10 లక్షలు మా నాన్న అకౌంట్ కు వేశారు. మీ నాన్న ఏం చెప్పిండు, వాళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు వేశారంటే వేశామని చెప్పారు కిడ్నాపర్లు. సక్సెస్ అయింది, ఆపరేషన్ కూడా సక్సెస్ అన్నాడు నవ్వుకుంటే. ఏముంది, పోలీసు వాళ్ళు వచ్చింటారు. అంతేరా.